జగన్మోహన్ రెడ్డి మీకేమైనా పథకాలు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడంటే ఈ మా మిస్సెస్కు కాలు ఇరిగింది, ఆపరేషన్ చేయించాము ఎక్కడ నసరావుపేటలో. అప్పుడు ఆపరేషన్ ఖర్చులు ఇచ్చారు 10,000 రూపాయలు ఆమెకు. మళ్ళీ తిండికని ఒక నెల 2 నెలలకు ఇచ్చారు. అదొక ప్లస్ పాయింట్. ఇంకా రైతు భరోసా డబ్బులు ఒకటి పడుతున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పంట నష్టపరిహారం అనేది ఇచ్చారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ నాకు 60 years మొన్న ఆగస్టు నుండే ఎప్పుడో వచ్చింది. వృద్ధాప్య పెన్షన్స్ ఇస్తున్నారు, వస్తుంది. పథకాలు తీసుకుని జనాలకు ఉపయోగపడుతున్నాయా? ఈ పథకాల వల్ల ఉపయోగం ఉందా? జనాలకు ఉపయోగం ఉందంటే నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు ఉపయోగించుకునేవాడు ఉపయోగించుకుంటున్నాడు. ఏదో దాచిపెట్టుకొని పోస్టర్లో పెట్టుకోవడము ఏమైనా చేయగలుగుతున్నారు. కొంతమంది ఏమో నెలలో అదే 150 రూపాయలు తీసుకొని టిఫిన్కో దానికో దీనికో వాడుకుంటున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, నెలపొడున్న మందు తాగేసి ఆ నెలపొడున్న డబ్బు వాళ్ళకి ఎత్తపోయిస్తున్నారు. ఇంకోటి పింఛన్ ఇవ్వడం వల్ల కూడా కొన్ని అనర్థాలు కూడా దాపరమైనాయి నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చింది. నేను రైతు పని చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. నేనేం పథకాలు లబ్ధి తీసుకుని నా వరకు నేను చేస్తూనే ఉండా. సరే ఉత్తరోత్తర ఎట్టుంటాం మనం చెప్పలేము. చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని అంటున్నాడు కదా, మరి ఏమంటావు? దాన్ని నమ్మడం లేదులే. చంద్రబాబు నాయుడు మాటలని హామీలని నమ్మట్లేదా? చెప్పేదంటే ఇప్పుడు ఎలక్షన్ టైము ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు ఇవేం మనం అనుభవించాం కదా, అలాంటప్పుడు అంత తొందరగా నమ్మాల్సిన పరిస్థితి ఏంది? అది నా అభిప్రాయం. అన్న మాట ప్రకారం జగన్ గారు పథకాలు ఇచ్చారా? అన్న మాట ప్రకారం నవరత్నాలు అన్నవి 90% వరకు చేసినట్టే మా అంచనా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న హామీలని నెరవేర్చడా ఆయన చెప్తే? నెరవేరుస్తాడు మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేటప్పుడు. ఇప్పుడేమో చేయలేడు. అది మాదే. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటావు? చంద్రబాబు నాయుడుకి సపోర్ట్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే దానికి ఒక యూత్ అన్నోళ్ళు, ఆ సినిమా గ్లామర్ ఉన్నోళ్ళే మా సర్కిల్లో ఎగరగలుగుతుంటారు. కానీ ఆయన గురించి, ఆయన క్యాస్ట్ గురించి కానీ ఆయన రాజకీయ చరిత్ర గురించి ఎగిరే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే ఏదో 22 ఏళ్ళు 24 ఏళ్ళ కుర్రకారు, ఏదో సినిమా గ్లామర్ కాబట్టి మా లీడరు మా హీరో అనే విధంగా ఉండరు. ఇంకా ఈ వయసు అయిన వాళ్ళు, వ్యాపారస్తులు, రైతు పని చేసేవాళ్ళు ఆయన మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఏం లేదు. జనసేన టీడీపీ రెండు కలిసినాయి కదా, నష్టమే కదా వైసీపీకి నష్టమేనంటే ఈయన పథకాలు అమలు చేసి జనాల్లో నీతి నిజాయితీ ఉంటే దుబ్బుకొని వెళ్ళిపోగలుగుతాడు. అది లేనప్పుడు జనసేన కలిసినా కలసకున్నా టీడీపీ పడే ఓట్లు పడుతూనే ఉంటాయి. ఆ ఏరియా మాత్రం పనులు జరిగినాయి. ఎవరు గోడ పూర్తి చేశారు? గోడ పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత. వేగంగా జరిగినాయి గోడ పనులు ఇక్కడ. బాగానే జరిగినాయి. రిటైనింగ్ వాళ్ళు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది గతంలో? ఇబ్బందిగా ఉండేది అందరి. పాపం కృష్ణానది వచ్చి తిండి కూడా లేక కట్ట మీద ఎక్కి పనులు లేకుండా నానా ఇబ్బందులు పడ్డారు. ఇల్లు మునిగిపోయి కట్టిన తర్వాత సేఫ్గా ఉంది. ఇంకా అంటే ఫస్ట్ టైం ఇంకా రాలేదు కృష్ణానది. ఈ సంవత్సరం వస్తే బాగానే ఉంటుంది. ఈసారి ఇబ్బంది ఉండదు. వరద వస్తే ఇబ్బంది ఉండదు. ఇన్ని సంవత్సరాల మట్టి కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. నేను ఇక్కడ 30 సంవత్సరాల నుండి ఉంటున్నాను. 30 సంవత్సరాల నుండి చూశాను, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వరద వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చేదా? అందరూ మాకు రాదు, ఈ డౌన్లోకి వచ్చింది. వాళ్ళంతా వచ్చి గుడి దగ్గర ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు. పాపం ఎన్ని రోజులు ఇబ్బంది ఉండేది వరద వల్ల? ఒక్కోసారి నెలల తరబడి కూడా ఉండేది కృష్ణానది. ఒక్కోసారి వస్తాం తగ్గిపోవటం అలా ఉండేది. ఇప్పుడు కట్టిన తర్వాత మట్టుకు వాళ్ళు సేఫ్. ఎంత వరద వచ్చినా సేఫ్ మరి ఇబ్బంది లేదు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పనులు జరిగినాయి ఇప్పుడు ఈ హాయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? అది రామలింగేశ్వర నగర్ కట్ట దగ్గర నుండి ఇక్కడ రాణిగారి తోట వరకు, అదే వారధి ఘాట్ వైపు. ఇప్పుడేమో మెట్ల బజార్ వరకు, అదే పద్మావతి ఘాట్ ఉంది కదా, అక్కడ వరకు. ఇక్కడ ఈ వారధి దగ్గర నుండి దాదాపు 2 కిలోమీటర్లు ఉండొచ్చాయా. అది వేగంగా పనులు జరిగిపోయినాయి బాగానే. ఈ మధ్య ఎలక్షన్ ముందు బాగా జరిగింది. అంత క్రితం స్లోగా ఉంది. వీళ్ళు అప్పచెప్పేయాలని చెప్పి టైం సరిపోతుందని బాగా కట్టారు. పనులు జరుగుతున్నప్పుడు అవినాష్ వచ్చి చూసేవాడు పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి? చూసేవాడు పట్టించుకునేవాడు బాగానే. అదేం లేదు, బాగానే చూసేవాడు. ఏమనుకుంటున్నారు ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల? ఈ పక్కన ఉన్న వాళ్ళంతా ఇళ్లలో వాళ్ళు ఏమంటున్నారు? ఏమనేది ఏముంది, బాగానే ఉంది. మాకు మేలే జరిగింది అనుకుంటున్నారు. నది వల్ల ప్రాబ్లం లేదు, ఇక భయం లేదు. ఎంత ఫ్లోటింగ్ వచ్చినా కానీ. అది నీకేమైనా పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? రుణమాఫీ ఇచ్చాడు. ఎంత అయింది? ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి? ఏమంటున్నారు? గెలుస్తారనుకుంటున్నారా? గెలుస్తారని అనుకుంటున్నాం. గెలిస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. గెలిస్తే బాగుంటుంది. 5 సంవత్సరాలు బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేశాడు, ఆయన శాతాన్ని కాడి చేశాడు, బాగానే చేశాడు. మీ దగ్గరలో ఇక్కడ రిటైనింగ్ వాల్ ఉంది కదా, అక్కడ ఉంది. ఇప్పుడు ఈ మధ్యనే కట్టారు అది? అవును, జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే కట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కట్టారు?
అది ఇక్కడ కృష్ణ నుంచి రామలింగేశ్వర నగర్ కాడికి కట్టారు. మీ ఇళ్ళ దగ్గర ఆ, అంటే వరద బాధ్యత లేకుండా కృష్ణ వస్తే ఇబ్బంది లేకుండా. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు అటు సైడ్? మేము 9 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎలా ఉండేది? వరద వస్తే ఎలా ఉండేది పరిస్థితి? అంతకుముందు ఇల్లు మునిగిపోతున్నాయి కదా, ఇప్పుడు స్టాండర్డ్ కట్టాడు, ఇబ్బంది లేకుండా ప్రజలకు. ఎంత పెద్ద వరద వచ్చినా ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదు. అవినాష్ బాగా తిరుగుతున్నారా ఇక్కడ గోడ కోసం? ఆయన ఎప్పుడు చూసేవాడు వచ్చి పనులు ఎట్లా ఉన్నాయి ఏంటని చూస్తాడు. చూసారా? ఎక్కువగా తిరుగుతున్నాడు అవినాష్ జనాల్లో? తిరుగుతాడు. అవినాష్ గారు జనాల్లో ఉండేవాడా అందుబాటులో? ఉంటాడు. మాకు ఈ సమస్య ఉందా చేయండి అంటే వచ్చి తిరుగుతాడు చేస్తాడు. ఉప్పు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు? గద్దెనా అవినాష్? అవినాష్ గ్యారెంటీకి వస్తాడు. అవినాష్ ఎందుకంటే పథకాలు ఉంటాయి కదా, ఇటువరకు అంటే ఒకే చంద్రబాబు కొమ్ము కాసేవాడు, అది లేదుగా. ఎస్సీ క్రిస్టియన్స్ ఉన్నారు బాగానే, ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డీస్, బీసీలు. జగన్ పథకాలు ఉన్నాయి బాగా. జగనే వస్తాడు 100 ఇక్కడ తూర్పనే కాదు, 175 కొట్టేస్తాడు అంతే. మరి ఆ కూటమి వైపు ఎవరు ఉన్నారు? కూటములు ఎవరు లేరు. కూటమి 3 ముక్కలాట అయిపోద్ది. ఇటువరకు అంటే నీకు నమస్కారం పెట్టేవాడు 20-30 సంవత్సరాల క్రితం చంద్రబాబుకి ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీ గెలిచింది కదా, వీళ్ళు కలవరు అన్నమాట. ఫుల్ జగన్కి వేస్తుంది, మొత్తం జగనే వస్తుంది. తూర్పు నియోజకవర్గంలో 3 పార్టీలతో కలిపి ఈయన గద్దె వస్తున్నారు. అవినాష్ ఏమో వైసీపీ నుంచి ఒక్కడే ఉన్నాడు. సింగిల్గా వచ్చిన సింహం అని వస్తుంది. రాజు అవినాష్ అంటే అవినాష్ కాదు, జగన్ పథకాలు అట్ట పిలిపిస్తారు. జగన్ పథకాలు ప్రతి ఎస్సీ బీసీ చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళినా కానీ 15,000 ఇస్తున్నారు సంవత్సరానికి. మరి మా అబ్బాయి ఇంజనీరింగ్ ఆడికి 20,000 హాస్టల్ ఫీజు కానీ ఇదే వస్తున్నాయి, జాబులు వస్తున్నాయి. పథకాలు బాగుంటాయి. జగన్ కులం మతం కాదు కదా, సమన్వయం పెట్టాడు. అవినాష్ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ తూర్పు నియోజకవర్గానికి అవినాష్ ఏం చేశాడు పనులు మీ ఏరియాకి? 650 కోట్లు హామీలు చేశాడు. ఈ బ్రిడ్జి కట్టాడు కదా, ఏది కృష్ణ పక్కన రాయనగర్ తోట, పథకాలు 650 కోట్లు పెట్టి పనులు చేశాడు. ఇక్కడనే తూర్పు నియోజకవర్గం మొత్తంలో ఏదైనా అవినాషే వస్తాడు, జగనే వస్తాడు. నెక్స్ట్ రేపు సీఎం గారు జగన్ వస్తాడు. పథకాలు ఉన్నాయి, ఇక కులం మాత్రం లేదుగా. రిటైనింగ్ వాల్ గురించి ఏమంటారు? ఎవరి హయాంలో పనులు జరిగినాయి, ఎవరి హయాంలో పూర్తయినాయి? జగన్ గారి హయాంలోనే. జగన్ గారు పెట్టుబడిలేక డబ్బులేక అవి పెట్టినాయి. జగన్ గారు పెట్టుబడి. రిటైనింగ్ వాల్ కడుతున్నప్పుడు అవినాష్ వచ్చి చూసేవాడు ఎట్లా ఉన్నాయి పనులు ఏంటి? ఆయనే మీరు మెయింటైన్. ఆయన ఎట్టగొడక నియోజకవర్గం ఎమ్మెల్యే కాకపోయినా బడ్జెట్ కేటాయించి తెచ్చి పథకాలు చేయించాడు. అవినాష్ వస్తాడు. అవినాష్ అంటే కులం మాత్రం కాదు, బాగా ఉండేవాళ్ళైనా పేదల ప్రతి క్రిస్టియన్ ముస్లిమ్స్ దగ్గరికి బాగా పాతుకుపోయాడు. క్రిస్టియన్స్ గారు తక్కువేం కాదు, ఇటువరకు తక్కువ, ఒక నమస్కారం పెట్టేవాడు. ఇప్పుడు కథ కాదుగా, వీళ్ళు డెవలప్ అయ్యారుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మరి ఇప్పుడు బాడోపేట గిరిపురం ఉంటుంది, గుణదల కృష్ణరాజపురం చూసే కదా క్రిస్టియన్స్ ఎట్టుంటారు. సాఫ్ట్వేర్ కూడా 50 లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు. మరి అట్టేటప్పుడు నీకు కొమ్ముగా అయ్యారు కదా, మరి ఎవరు పథకాలు తాడికి చేస్తారు. అవినాష్ ఎలా ఉంటాడు? వ్యక్తిత్వం మార్తీరు ఎలా ఉంటుంది? ప్రతి పేదవాడికి వచ్చి పని చేస్తాడు, పలకరింగానే వచ్చేస్తాడు అంతే, అసలు అనుమానం లేదు. గద్దె గురించి ఏమంటావు? గద్దె గురించి నేను చెప్పను. ఆయన డబ్బులు ఉన్నాడు, గరాన ఉంటాడు. కానీ జగనే రాజు. గద్దె అవినాష్ ఇద్దరు ఎవరు బెటరు? అవినాషే బెటరు. ఇంటికి వచ్చేస్తాడు జగన్ పథకాలతో. జగన్ మామూలుడు కాదు. ఇటువరకు నమస్కారం నేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిం బలంగా ఉంటారు, తిరగబడతారు. ఈరోజు అంబేద్కర్ బొమ్మ ఎవరు పెడతారు? ప్రపంచం లేదు, టాపు జగన్ పెట్టాడు 500 కోట్లు పెట్టి. మరి ఆయన ద్వారా ఇది ఎస్సీ బీసీలు అంతా డెవలప్ అయ్యారు. జగనే వస్తాడు, అవినాష్ వస్తాడు ఇక 100%. 2019లో కూడా జగన్ హవా ఉన్నప్పుడే గద్దె గెలిచారు. ఈసారి మళ్ళీ మేమే అంటున్నారు. తెలియదు కదా. ఇప్పుడు కార్పొరేటర్ మొత్తం జగనే ఉంటుంది. ఏమనుకో అవసరంలా, ఎందుకంటే ప్రతి కులం డెవలప్ అయ్యారు కదా. ఇప్పుడు నిన్న ఏదన్నా అనుకోండి, ఫోన్ ఎక్కి నీకు 100 మంది రౌండ్ అయిపోతున్నారు. ఇప్పుడు టచ్ ఫోన్లో అప్పుడు లేవు కదా, నాలెడ్జ్ లేదు, టెక్నాలజీ లేదు కదా, అప్పుడు తెలియదు. ఇప్పుడు ప్రతి పేదోడికి ఎస్సీ బీసీ మైనార్టీ పథకాలన్నీ వస్తున్నాయి. జగనే వస్తాడు. తూర్పులో బాగా తిరిగాడు అవినాష్ నియోజకవర్గంలో, జనాలకు అందుబాటులో ఉన్నాడు. బట్టి తిరిగిపోతున్నాడు, కార్లు వదిలిపెట్టి, బెంచ్ కార్లు వదిలిపెట్టి ఇంటికి తిరుగుతున్నాడు. ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టడంలో గద్దె నేనే పనులు చేశానని చెప్తున్నారు. అవినాష్ వైసీపీ పార్టీ వాళ్ళు మేమే చేశామని చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? గద్దె ఏమంలో ఇక్కడ ఏమన్నా కట్టాడా? ఇప్పుడు గద్దె ఏమంలో అక్కడ ఏమన్నా కొండ అవతల అంత కట్టారు, వదిలేశారు. తర్వాత
అవినాష్ గారే ఇది తీసుకొచ్చాడు, చేశారు. అంతేగాని గద్దె ఏదో తర్వాత వీళ్ళు చేసిన తర్వాత వచ్చి ఆయన ఓపెన్ చేస్తాడు. చాలా చేశాడు ఇక్కడ గద్దె గారు. సత్యం గారు కాలువలకు కట్టించి చేస్తే గద్దె గారు వచ్చి ఓపెన్ చేయడానికి వస్తాడు అనమాట. అలా 2-3 గొడవలు కూడా జరిగినాయి ఇక్కడ. అది వాళ్ళ రాజకీయం. పనులు చేయకుండా ఓపెనింగ్ వస్తాడు గద్దె. అంతే. రిటైనింగ్ వాళ్ళ దగ్గర ఫోటో దిగి మేము హయాంలోనే మేము కట్టిందే, మేమే చాలా వరకు పనులు చేసేసామని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడండి? ఇక్కడ జనాలకు తెలియదా ఎప్పుడు కట్టింది ఏంటిది? ఇక్కడ జనాలందరికీ తెలుసు. కాకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రచారం ఎట్టుంటుందో, ఈ చంద్రబాబు ఈ పింఛను జగన్ పాపం అంటున్నాడు. చేసిందేమో ఆయన వాళ్ళు వాలంటీర్లు ఇవ్వటానికి లేదు, అది రద్దు చేయాలని చేసి ఎన్నికల కమిషనర్కు పెట్టింది వాళ్ళు. అదే పోయి ఇప్పుడు వాళ్ళు బాధపడేటప్పుడు జగన్ వల్ల వచ్చింది వీళ్ళకు బాధ అని ఈనాడు పేపర్ వేస్తుండ్రు. అది జనాలు తెలుసు కదా ఎవరు చేసింది. అలాంటే చేస్తారు వాళ్ళు. అది ఇక్కడ 2019లోనే జగన్మోహన్ రెడ్డి హవా ఉండగానే గద్దె రామ్మోహన్ గెలిచారు. ఈసారి కూడా మేమే వస్తామని చెప్తున్నారు. కూటమితో 3 పార్టీలతో కలిపి వస్తున్నాడు గద్దె. మరి ముందు గెలిచేది ఇదే అండి. అవినాష్ గెలుస్తాడు ఫస్ట్. 160 సీట్లలో ముందు గెలిచేది ఇదే. అవినాష్ గెలుస్తాడు 10,000 మెజార్టీతో. అవినాష్ బాగా తిరిగాడు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో. ఇది మునుపంటే వీళ్ళకు వైసీపీ వాళ్ళకు అభ్యర్థి గట్టివాడు దొరకలే. అప్పుడు తీసుకొచ్చి ఏదో ఉంటే ఉన్నాడు అన్నట్టు పెట్టారు. ఆయన జనాల్లో పరిచయం లేదు, పోయింది. ఈ తడవేళ పోద్దండి. ఈయన 5 సంవత్సరాల నుంచి ఎన్ని పనులు చేశాడు. ఈ పేట ఏ పేట అన్న కానీ 19 వార్డులలో ఎంత పని చేయించి ఉంటాడు. జనాలకు పరిచయం అయిపోయాడు. ఆయన గుణం కూడా సద్గుణం. అవినాష్ గారి అంటే చిన్నను కానీ పెద్దను కానీ అలా అంత దూరం ఉన్నా పిలుచుకుంటాడు. ఒక్కసారి పరిచయం అయితే చాలు, ఆ సెంటర్లో ఉన్న చేయిస్తాడు. అలాంటి గుణం అయింది. అందుకని అందరు పరిచయం అయ్యారు. ఆయనకు అందరూ ఓట్లు వేస్తారు. అది గతంలో 2 సార్లుగా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు గద్దె రామ్మోహన్. ఏం చేశారు పనులు? అదే కదా ఇప్పుడు అడిగితే ఒక్కటి చెప్పలేకపోతాడు. ఇప్పుడు వాళ్ళ జనాలను అడిగినా ఏంటయ్యా గద్దె ఇన్ని రోజులు ఒకసారి ఎంపీ 2 సార్లు ఎమ్మెల్యే ఏమన్నా చేపించాడంటే ఫలాంది మేము చేయించామని ఒక్కటి చెప్పలేకపోతున్నాం. మరి ఆడే తేలేదా? ఫలాంది మేము ఇది చేశారు, మా గద్దె రామ్మోహన్ రావు ఫలాంది ఇది చేశాడని చెప్పలేరు. ఇవాళ ఈయన 4 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఈయన చేసిన పనులు చెబుతున్నాడు. వాళ్ళకి ఆ దమ్ము లేదు. మరి ఎందుకు గెలవడు మరి అవినాష్? మీకేమో గద్దె రామ్మోహన్ ఉన్నాడు, వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా అవినాష్ ఉన్నారు. ఎవరు జనాల దగ్గరికి వచ్చి ఉన్నారు, జనాల్లో తిరిగారు, జనాలకు అందుబాటులో ఉన్నారు. నేను బట్టి అభిలాష్ గారే రావాలి. అవినాష్ తూర్పు నియోజకవర్గంలో జనాల మాట ఎలా ఉంది? అభిలాష్ గారిదే ఉంది. అవినాష్ గారు 2019లోనే జగన్మోహన్ రెడ్డికి బాగా సీట్లు వచ్చినప్పుడే గద్దె గెలిచాడు. ఇది టీడీపీ పార్టీది ఈ సీటు అని అంటున్నారు మళ్ళీ వాళ్ళు. అవినాష్ జనాల్లో తిరిగాడా? బాగా నియోజకవర్గంలో ఉన్నాడా? అందుబాటులో అభిమానం చాలా ఉంది జనాల మీద. లేడీస్ బాగా అభిమానం ఉంది. అభిలాష్ గారికి బాగా అభిమానం ఉంది. దానికి అభిలాష్ గారికి చాలా పలుకుబడి ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో 18 డివిజన్ ఒకటి సత్యం గారి దేవదేవారు బాగా పలుకుబడి పెంచాడు. సత్యం గారు పెంచాడు. దాని తగ్గట్టు ఆయన ఇప్పుడు వెళ్తే అప్పుడు వస్తాడు. ఇమ్మీడియట్గా వాలిపోతాడు అభిలాష్ గారు కంపల్సరీ. ఇక్కడ మీ ఏరియాలో ఏం పనులు చేశారు? ఏం జరిగినాయి ఇక్కడ మీ దగ్గరలో? జరిగింది చాలామంది ఏంటి చిన్న చిన్న పార్కులు కట్టేయటం. ఇప్పుడు ఎంత చక్కగా ఉంది పార్క్. ఇది వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? ఈ సైడు కిష్ట పక్కన ఇక్కడ నుంచి బాలాజీ కట్ట దాకా ఉంది. సూపర్గా ఉంది అసలు. మరి వెళ్ళి చూడండి ఇప్పుడైనా సరే. అక్కడ అక్కడ దాకా వెళ్ళండి సార్. చివరిగా అక్కర్లా 10 అడుగులు వేయండి. లోన్ ఎంత డిజైన్ ఎంత చక్కగా మోడల్స్గా ఉందో తెలుస్తుంది. వారం దగ్గర నుంచి ఈ వారం దగ్గర నుంచి ఇక్కడ నుంచే మెయిన్ బాలాజీ కట్ట దాకా ఉంది పార్కు. సూపర్గా ఉంది అసలు. కిష్ట పక్కన చక్కగా అసలు ఎంతమంది పిల్లలు వెళ్తారని ఇయర్గా టైంలో ఇదే టైము. ఉపయోగపడుతుంది జనాలకి. సూపర్గా ఉపయోగపడుతుంది. చిన్నగా కాదు, చిన్నలకి పెద్దలకి అందరికీ. రిటైనింగ్ వాళ్ళ గురించి ఏమంటారు? మా హయాంలో ఉండగానే మేమే కట్టేసాం, దాదాపు పనులు చేసామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసింది ఏం కనపడలేదు. వీళ్ళు చేయించిందే, ఓసీపీ వాళ్ళు చేయించిందే. వాళ్ళ వల్ల జనాలకు ఉపయోగం. వాళ్ళ ఉపయోగం వాళ్ళ వల్ల కొంచెం మేలు జరుగుతుంది కూడా. ఇప్పుడు పసిపిల్లలు అంటే సత్యం గారికి కానీ ఎమ్మెల్యే
అభిలాష్ గారు కానీ పసిపిల్లంటే స్కూల్కి పోయి కూడా వాళ్ళు అభిమానం ఇస్తారు. అవినాష్ ఎమ్మెల్యే కాదు, ఇన్ఛార్జిగా ఉన్నాడు, కేవలం ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయినా కూడా ఇక్కడ తూర్పు నియోజకవర్గం పనులు చేశారు సూపర్గా. ఏమంటున్నారు ఇక్కడ జనాల్లో టాక్ ఎలా ఉంది? టాకింగ్ వస్తే ఓసీపీ వస్తుందండి. నెక్స్ట్ తూర్పు నియోజకవర్గంలో మార్పును కోరుకుంటున్నారు జనాలు. మార్పును కోరుకుంటున్నారు. వైసీపీ పార్టీ తూర్పు నియోజకవర్గంలో బలం పెరిగిందా? తిరిగింది. అంటే 2 పర్యాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా. 2 పర్యాలు గెలిచినా వీళ్ళు ఓసీపీ వాళ్ళు చేసిన పనులు 2 పర్యాలలో వీళ్ళు చేయలేపారు టీడీపీ వాళ్ళు. అప్పుడు టీడీపీ వాళ్ళు ముసలి పింఛన్ ఎంత ఇచ్చారు మనం అనుకుందాం. అప్పుడు ఎంత ఇచ్చారు? పింఛన్ ఎంత ఇచ్చింటారు? 1200 ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఎంత ఇస్తున్నాడు? 3500 ఇస్తున్నాడు. 3500 ఎంత? 3000. అది ఇళ్ళకొచ్చి ఇప్పించిస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే ఇళ్ళకొచ్చి పింఛన్ తీసుకోవడం ఏంటి? వీళ్ళని అక్కడ పంపించాలి, పంపించి నిలబెట్టి కీలో అప్పుడు పింఛన్ ఇవ్వాలి అని ప్రకటించాడు. ఓసీపీ వాళ్ళ మీదకి వీళ్ళే చేస్తున్నారు కొంపలకి తిప్పాలని. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో జనాలు అధికారంలో ఉన్న గద్దె రామ్మోహన్ పనితీరుకి అవినాష్కి పనితీరుకి తేడా గమనించారా? కనపడుతుంది, జనాలే కనపడుతుంది, మనకే కాదు జనాలు కనపడుతుంది. అసలు ఎమ్మెల్యేగా నువ్వు మాకు గద్దె గెలవడండి. గద్దె ఏం పనులు మాకు చెయ్యలేదు. కాకపోతే గద్దెకి ఏమన్నా పడితే కొన్ని ఓట్లు వాళ్ళ జాతి ఉందో వాళ్ళ వర్గం ఉందో వాళ్ళు వేస్తారు. కానీ గద్దె ఇప్పుడు అవినాష్ కూడా అదే వర్గం కదా. కాబట్టి అవినాష్కి కొంచెం మెజార్టీ తగ్గుద్ది, కానీ వచ్చేది అవినాషే వస్తాడు. ఎందుకంటే మా వాల్ కంప్లీట్ చేశాడు, అక్కడ దాకా ఫుల్ కంప్లీట్. వీడికి మాట పట్టించుకోలేదు. మా రోడ్లు కృష్ణవేణి రోడ్డు, శ్రీ రఘురామ రోడ్డు, మురళి రోడ్డు 6 రోడ్లు సిమెంట్ రోడ్లు చేసి డ్రైనేజ్ చేశాడు. గద్దె ఎన్నాళ్ళు చేశాడు? ఎంపీ చేసినప్పుడు పెండింగ్ కేసులు, ఎమ్మెల్యే చేసినప్పుడు పెండింగ్ కేసులు. వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక అవినాష్ ఆ రోడ్లు వేసాడు, సిమెంట్ రోడ్లు వేసాడు, డ్రైనేజీలు కట్టాడు. 6 రోడ్లకు డ్రైనేజ్ వదిలేశాడు. అందులో మా రోడ్డు ఒకటి మేము 100 సార్లు చెప్పాం, పట్టించుకోలే. ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, అక్కడ కళ్యాణ మండపం కడతాను, పేదోళ్ళు రోడ్ల మీద చేసుకుంటున్నారు. అన్ని లుచ్చా మాటలు చదువుతావు గద్దె మోహన్ రావు మాట్లాడు. అదే విషయం వైఎస్ఆర్ ఇతనికి చెప్పాము, అవినాష్కి కడతాను, ఇవన్నీ అయినాయి కదా, మనకి ఎంత ట్రబుల్ అయిపోయింది. రేపు ఎన్నికలు అయిన తర్వాత కళ్యాణ మండపం కడతానే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఆయన అన్నాడు అని అంటే జగన్లాగా కరెక్ట్గా చేస్తాడు. ఎమ్మెల్యేగా అధికారంలో లేకపోయినా కూడా పనులు చేశారు అవినాష్ ఇప్పుడు ఇన్ఛార్జ్లోనే చేశాడండి. ఇప్పుడు ఇన్ఛార్జ్లోనే బోర్డు పెట్టాడు. అవినాష్ ఎక్కడ చేశాడు? ఎమ్మెల్యే మనకి ఇన్ఛార్జి. అదే అధికారంలో లేకపోయినా కూడా పనులు చేశాడు. 6 రోడ్లు వేశాడు. ఏది కృష్ణవేణి రోడ్డు, రఘురామ రోడ్డు, రామా రోడ్డు, విఎం రంగా రోడ్డు, తర్వాత కృష్ణవేణి రోడ్డు, నీలవేణి రోడ్డు, 6 రోడ్లు బ్రహ్మాండం. ఈ రోడ్డు నుంచి ఏటొడ్డుకి కలిపాడు. ఏటొడ్డు ఎంత బాగా తయారు చూడండి. అక్కడ రోడ్డు వేయచ్చు, గోడలు అనుకుని రోడ్డు పోయి పడితే అంత క్లీన్ చేసుకొచ్చాడు. ఎక్కడ మాట్లాడడానికి లేదు. మా బజార్ ఇంకా బజార్లో ఎన్ని చేశాడో మనం చెప్పలేము. ఓకే, ఇక్కడ మీ ప్రాంతం ఏరియా వాళ్ళకి రిటైనింగ్ వాల్ చాలా ముఖ్యం. ఈ రిటైనింగ్ వాల్ని మేమే కట్టామంటూ గద్దె రామన్ ఫోటోలు తీసి పెడుతున్నారు. అవన్నీ దొంగ మాటలు. చెప్పు తిరగడానికి ఏముందండి? నేను పెట్టాను 1,00,000 మంది పేదోళ్ళు భోజనం పార్కులు, మీరు ఎవరు రాలే. 1,00,000 మందికి పెట్టా. కబుర్లకి ఏమొచ్చిందండి? కబుర్లు మాట్లాడే ఏదో పని చేయడండి. ఆడి కబుర్లకే పరిమితం అవుతాడు. వాడు పనిచేసేవాడు ఎప్పుడు మాట్లాడు. అవినాష్ ఎంత సన్మార్గుడు, ఎంత మెత్తగా, ఎంత గౌరవం. జగన్ను చూస్తే అవినాష్ని చూడక్కర్లా, మీరు వెళ్ళి కలుసుకోండి. అంత వినయ విధేయత, అంత సింపుల్గా ఉంటాడు. గద్దెకేముందండి? ఒంటి నిండా పొగరు, గర్వం. వీడు ఆఫీస్కి వెళ్తే పలకరించేవాడు పూర్ణగాడు ఉంటాడు, అక్కడ వీళ్ళ మేనేజరు. ఆడు మరీ హెచ్చులుగాడు. వీళ్ళు మన దగ్గర దండం పెట్టి ఓటు తీసుకొని అధికారం పొంది మన మీద అధికారం చూపిస్తారు. వాళ్ళు ఘరానా చూపిస్తారు. మరి అవినాష్ ఆఫీస్లో ఎలా ఉంటుంది వాతావరణం? వాళ్ళ అనుచరులు, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా ఉంటారు? మరి ఎవరు? వైసీపీ పార్టీ వాళ్ళు. వైసీపీ పార్టీ అంతా ఏమండి, వైసీపీ పార్టీలో రెచ్చిపోవాల్సిన అవసరం లేదండి. వీళ్ళు ఒకళ్ళని అపకారం చేసి ఒకళ్ళు కొట్టి తిట్టి ఓటు తీసుకోవాలన్న ఆలోచన వీళ్ళకి అక్కర్లేదండి. వైసీపీకి వేసే ఓటు ఎవరికి వాళ్ళు ఆత్మసాక్షిగా ఫ్యాన్కి వేస్తున్నారండి.
వీళ్ళు కారాయిసిరి కర్రసిరి వెనక్కి తిట్టి ముందు తిట్టి తీసుకోవాల్సిన అవసరం వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆ సమస్య లేదండి. రిటైనింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జరిగింది పనులు ఈ 5 సంవత్సరాల్లో? అబ్బో ఇక్కడ దాకా వదిలేశారు కదండి. మరి ఆ కొలతలు నేను చెప్పలేను, నేను ఎప్పుడు చూసి వచ్చేటివే. రాణి గారి తోట దగ్గరికి వెళ్ళి చూడండి, పార్క్ ఎలా కట్టారు, అబ్బబ్బ కళ్ళు తిరిగిపోతాయి. ప్రారంభం వచ్చిన రోజు జగన్ గారు వచ్చారు, ఆ రోజు వెళ్ళాను నేను. ఇక్కడ నేనే ఉన్నా 50 ఏళ్ళు స్థానికుడిని, నాకే కళ్ళు తిరిగిపోయిన ఆ ప్రదేశం అలా డెవలప్ చేశారు. ఆ స్కూలు రాణిగారి తోట, ఆ మూల నుంచి ఆ పడమట బ్యారేజీ దగ్గర నుంచి ఆ మూలంతా వాలు కట్టి మనకు ఒక కాలు తడుస్తుందండి వర్షం వస్తే. వాళ్ళు బ్రహ్మాండంగా కట్టాడు పంచారు. పార్క్ ఉపయోగపడుతుందా జనాలకి? పార్క్ బోల్డ్ మంది వెళ్తున్నారండి. పార్కే మీరు ఒకసారి వెళ్ళి అక్కడ పార్కులో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, బాగుంటుంది. చాలామంది చెప్తారు ఇక ఇదివరకు ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుందండి అని అడగండి. చాలా బాగా కట్టారు. మరి అదంతా అవినాష్ కృషి. ఆఖరి కనీసం చూడటానికి రాలేదు గద్దె రామ్మోహన్ రావు, కళ్ళు కూడా లేవు వాడికి. ఎంత అండి, ఎంత తప్పు. నేను ఒక ఎంపీ చేశారు, ఎమ్మెల్యే రామలింగేశ్వర నగర్ నేను దత్తత తీసుకున్నాను అన్నావు. దత్తత తీసుకొని నువ్వేం చేసావు చెప్పవయ్యా? కళ్యాణ మండపం కడతానని ఎన్నిసార్లు చెప్పావు? ఎంతమందిని తీసుకెళ్ళి చూపించావు? ఎంతడా ఊడి చేసావు? డబ్బు కూడా శాంక్షన్ అయిపోయింది, డబ్బు కూడా మనకు వచ్చేసింది, రేపే ఎల్లుండో కడతానన్నావు. మరి ఆ డబ్బు ఏమైంది? ఎవడు పెట్టుకుంటాడండి ఇలాంటి ఎదవలతో తగులు? మాకెందుకండి? కళ్యాణ మండపం పెడితే పేట అంతా వాడుకుంటారు, ఆడి పేరు చెప్పుకుంటారు. మేము ఎందుకు తగులు పడాలా? అయినోడికి చెప్తాం అంతే. నీకు కళ్యాణ మండపం గురించి ఆయన అడగండి, ఎంతమందిని తీసుకెళ్ళాడో, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టాడో, ఎంత హంగామా చేశాడో. దాన్ని 3 పార్టీల కూటమితో గద్దె రామ్మోహన్ 3 పార్టీలతో బలంతో వస్తున్నాడు. వైసీపీ పార్టీ నుంచి అవినాష్ ఒక పార్టీతోనే వస్తున్నాడు. వస్తారు వాళ్ళు అంతేనండి. వీళ్ళు 3 పార్టీ గల 6 పార్టీలు చేతగా నెదవులు. నేను ఇప్పుడు నిన్ను కొట్టాలంటే నేను రాలేకపోతే నలుగురిని తీసుకురానా? నీ బలం అక్కడే తెలిసిపోయింది కదా మీరంతా ఎదవులని. జగన్ను కొట్టడానికి జగన్ ఏమన్నా పుల్లాగా ఉంటాడా? నాలా బక్కగా ఎంత గతుకుంటాడు బచ్చాగాడు చంద్రబాబు అన్నట్టు. ఆ బచ్చాగాడిని కొట్టడానికి మీకు కుక్కలండి, ఇన్ని కుక్కలు బయలుదేరాలా? ఇంతమంది కొట్టాలంటే ఇంతమంది మీరు ఎప్పుడైతే కుట్ర పన్నారో అప్పుడే మీరు ఎదవలు అయిపోయారు. ఒక చిన్న కుర్రాడిని కూర్చొని ఎవడైనా కొడుతుంటే మనం చూసి ఊరుకుంటామా? పెద్దవాడిని పట్టుకొని గోపిని 4 దెంగ కుర్రాడిని వెళ్ళిపోరు అని చెప్పి రేపు ప్రజలు అలాగే చేస్తారు. లంజా కొడకల్లారా మీరు 4 కలిసి ఆయన్ని కొడతారా? నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ సపోర్ట్తో గద్దె రామ్మోహన్ నిలబడుతున్నారు. మరి ఆయనకి ప్లస్సే కదా గద్దెకి? గద్దెకి జనసేన పార్టీ వాళ్ళు గద్దెకి సపోర్ట్ కాదండి, వాళ్ళ కులస్తులు వాళ్ళకి వేస్తారండి. ఇద్దరు ఒకే కులస్తులు కాబట్టి మన వైఎన్ఆర్స్ కూడా సమానంగా పోటీగా గెలుచుకుంటాడు. తర్వాత పేద ప్రజలు ముస్లింలుగా కొడుకు స్టూడెంట్స్ వాళ్ళంతా పెద్దోళ్ళందరూ కూడా జగన్కి మెజార్టీ వస్తుంది. అయితే జనసేన పార్టీ కుర్రోళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళని మనం లెక్కలో తీసుకోకూడదు. ఎందుకు గురించి అంటారేమో, వాళ్ళ ప్రత్యేకమైన డబ్బుల అవసరం కోసం ఆడికి అయితే వాళ్ళ కడుపులో కూడా ఓటు వేసేటప్పటికి వచ్చేటప్పటికేమో జగనే. ఎందుకంటారేమో, వాళ్ళ అమ్మకి తాతకి ముసలోళ్ళకి కూడా పింఛన్ వెళ్తుంది. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళ పిల్లలకి చదువులకి బట్టలకి ముండా కొడుకులు ఖర్చు పెట్టకుండా జగనే బట్టలకి ఇస్తున్నాడు, బూట్లు ఇస్తున్నాడు, పుస్తకాలు ఇస్తున్నాడు, బడికి ఇస్తున్నాడు, 2 పూటలు బో పెడుతున్నాడు. ఆ సంగతి వాళ్ళందరికీ తెలుసు. అయితే ఎందుకు తిరుగుతున్నారంటే ఎత్తుల కోసం. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఎవడు గ్యాప్కి వస్తున్నాడు? జగనే. ఆడి పిల్లలు చూసినా జగనే గ్యాప్కి వస్తున్నాడు, వాళ్ళ అమ్మ బాబుని చూసినా జగనే గ్యాప్కి వస్తున్నాడు, వీడి పెళ్ళాన్ని చూసినా వాళ్ళ బాబే గ్యాప్కి వస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఆడు మానసం చంపుకొని ఇంకోటికి వేస్తాడా? వీడు చుట్టూ తిరుగుతున్నాడంటే ఇత్తులు ఖర్చులకి డబ్బులు ఖర్చులు. ఆడి ఖర్చులు కూడా మన చంద్రబాబు నాయుడు గారే ఖర్చు పెడుతున్నాడు. ఎవడికి డబ్బులు లేకపోయినా బత్తాలు పట్టుకుంటూ వదిలేస్తున్నాడు, మీరే తీసుకోండి అని. ఇప్పటికే కొన్ని కోట్లు వదిలేశాడు, లక్షల కోట్లు వీళ్ళకి ఖర్చు పెడుతున్నాడు. అంతేగాని ఏమండి జనసేన కుర్రోళ్ళు తిరుగుతున్నారు అంటే వాళ్ళు పవన్ గారి పార్టీ మనుషులని మీరు అనుకోవద్దు. దానికి కారణాలు ఇప్పుడు చెప్పాను నేను. ఇంటికి వెళ్ళగానే పిల్లలు నాన్న అని రాగానే జగన్, పుస్తకాలు జగన్, ఫోన్లు జగన్, ల్యాప్టాప్లు జగన్. ఏమండి ఎవడి సొమ్మిదంతా? ఇదివరకు ఎవడన్నా ₹1 ఇచ్చాడా? ఒక 12 రూపాయల పుస్తకం ఎవడన్నా పంచాడా మీకు? అది ఉన్న తిన్నోడికి తెలవదటండి. నేను పెట్టి మర్చిపోవచ్చు, నీకు గుర్తుంటుంది. అమ్మ పార్కులో వీరసింహ గారు ఒకసారి బ్రహ్మాండమైన పార్టీ చేశారు. కాబట్టి
ఇంటికి వెళ్ళిన ప్రతి వాడికి ఆడి ఇల్లు వాకిలి చూడంగానే జగనే గుర్తుకొస్తున్నారు. వాళ్ళ మా అమ్మని చూసినా జగన్, అరే నాయన బిళ్ళలు అయిపోయినాయి రా, ఏమ్మా మొన్న డబ్బులు అయిపోయినాయి నాయన అని ఒక్కరోజు ఇస్తున్నాడు, రెండో రోజు జగన్ గారి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి జగన్ గురించి మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సింది లేదండి. ఇంతవరకు నేను 14 మంది ముఖ్యమంత్రులు చూశాను, ఏ ఒక్కడికి కూడా ఇలాంటి ఆలోచన తట్ల, ఇలాంటి ఆలోచన రాలా. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, నేను ఒకడికి ₹1 ఇవ్వలేను మా ఈదిలో, ఆ కుటుంబాన్ని జగన్ ఇచ్చి ఆదోచుకుంటుంటే నాకు ఎంత సంతోషం. నా ఇంటి ముందు నుంచి పిల్లలు వెళ్తున్నారు, ఆడుతా పాడుతా కిలకల శనివారం వస్తే మల్లె పువ్వులు వెళ్ళినట్టు వెళ్తున్నారు పిల్లలు. అదంతా ఎవరి సెలవా? జగన్ది. ప్రజలు ఎలా మర్చిపోతారండి? జగన్ చేసే కళ్ళ ముందు, ఇంటి ముందు, వాకిటి ముందు కనబడుతున్నాయి. కాబట్టి జగన్ గురించి ఎవరు పిసరంత అనుమానించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 6 కాదు, విదేశాల నుంచి ఇంకొక 6 తెచ్చినా కూడా పోతారు. మొన్న ఎవరో విదేశాల నుంచి వచ్చారు చంద్రబాబు గారికి ప్రచారం చేయాలని, ఎన్ఆర్ఐలు, వాళ్ళంతా దెంగేశారు ఇక్కడ వాతావరణం చూసి. సరే, పవన్ కళ్యాణ్ సపోర్ట్గా పిఠాపురంలో జబర్దస్త్ నటులు ప్రచారం చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు దెంగేశారు. నీకు తెలీదా? టీవీలు నిన్న రాత్రే చెప్పాడు, ఇక్కడ నువ్వు గెలవరా, ఇక్కడ ఏమి లేదని. ఆ జబర్దస్త్ హైదరాబాద్ దెంగింది, ఎవరూ లేరు, వంగగీతే వస్తుంది. ఎవరండి ప్రజలు ఈరోజు? ఇదివరకు ఎప్పుడో 40 సంవత్సరాల కింద ఉన్నట్టు లేరండి. మనకు చెబుతారు, మనం ఏదైనా తప్పు మాట్లాడితే ఏమి నువ్వు ఇలా మాట్లాడావని చెప్తారు. అయితే వాళ్ళని అడిగి జుత్తు పట్టుకొని అడగడానికి వాళ్ళు దొరకరుగా. వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో, అమ్మనా కొడకల్లారా తిట్టుకోవడం, అవసరం వచ్చినప్పుడు నెత్తి మీద గుద్దడమే కానీ మనం వాళ్ళని ఏం చేయలేములేము. పవన్ కళ్యాణ్ వస్తే, ఎమ్మెల్యే గెలిస్తే మంచి చేస్తాడు, మీ పిల్లల భవిష్యత్తు గ్యారంటీ అంటూ జబర్దస్త్ నటులు చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో. ఏమండి, నేను వస్తే మీ అందరికీ ఇల్లులు కట్టేసి పార్కు నీ పేరు పెడతానని చెప్పకపోతే నీ సొక్కా తీసుకుంటాను, నీ ప్యాంట్ లాక్కుంటాను, నీ బూట్లు తెంగుతాను, నాకు ఎమ్మెల్యేగా ఓటేయండి నేను ఎవడని అడుగుతాడా? ఎందుకు పనికిరాని సన్నా చదువు కూడా మన కుటుంబాన్ని పోషిస్తాను, నాకు ఓటు ఇవ్వమంటాడు. ఆడు పోషించడానికి మనం పుట్టామా? కాబట్టి ఇవన్నీ సొల్లు కబుర్లు, తొత్తు కబుర్లు, కాలక్షేపణ కోసం చెప్పుకునే కబుర్లు. నిజమైన కార్యకర్త, నిజమైన సంస్కర్త, నిజమైనటువంటి పరిపాలన దక్షుడు, నా ప్రజలు యందు నాకు ఈ పదవి ఇచ్చారని ఎప్పుడు బాధపడే వ్యక్తి జగన్. జబర్దస్త్ నటుల వాళ్ళ ప్రచారం వల్ల పవన్ కళ్యాణ్కి ఓట్లు పడతాయా? పడవు. ఎవరు చెప్పినా పడవండి. ఇప్పుడు మీకు నేను చెప్పిందేంటి? నేను గాజు గ్లాస్ కోటేద్దాం అనుకొని రోడ్డు మీద అనుకొని ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళేసరికి నా పిల్లలు నాన్న అని వస్తారు. వాళ్ళ ఒంటి మీద బట్టలు, వాళ్ళ కాళ్ళకు బూట్లు అవన్నీ జగనిచ్చినయే. నా మనసు ఎలాగుంటుంది? మా ముసలోడు ఉంటాడు వాకిట్లో మంచం మీద, అమ్మ అవి ముసలోడికి 400 జగనిస్తుంది. ఇటు తిరిగితే ముసలమ్మ ఉంటుంది. ఇవన్నీ కుటుంబ సమస్యలండి. ఇవన్నీ చాలా లింకు. జగన్ని ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు అందరూ చంద్రబాబుని తిడుతున్నారు కానీ చంద్రబాబుని తిట్టడం కూడా అనవసరం. చంద్రబాబు ముందు ఎంతమంది వచ్చారు? 14 మంది మంత్రులు వచ్చారు. ఎవడని ఆలోచించాడా? 15 మంది మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 15 మంది ముఖ్యమంత్రులకు ఎవరికి తట్టని ఆలోచన 16వ ముఖ్యమంత్రి మన జగను. అది మన అదృష్టం అటువంటి వ్యక్తి రావడం. కాబట్టి జగన్ గురించి చెడు అనేది మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎవడకు వాడే ఆత్మసాక్షిగా ఫ్యాన్కి ఓటేస్తాడు.